అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని 6 కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు. 3 నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆ కుటుంబాలు చర్చికి వెళ్లకూడదని కుల పెద్దలు హెచ్చరించారు. వాళ్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని, వాళ్లతో ఎవరూ మాట్లాడకూడదని, వాళ్లతో కలిసి పని చేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు. 20 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నామని, అకస్మాత్తుగా మమ్మల్ని చర్చికి వెళ్లొద్దని చెప్పడం సమంజసం కాదని ఆవేదన చెందుతున్నారు. మా పట్ల ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని బాధితులు వాపోయారు. పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, తీవ్ర మనోవేదనతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెప్పారు. మాకు కొన్ని నెలల బట్టి చర్చి విషయంలో మాకు తగలుగుతున్నాయండి. మా గ్రామస్తులకి మాకును కడక రోజుని మేము చేస్తంటే మా తోడు పని చేయమని చెప్పేసి కనవా 40 మంది తిరిగి వచ్చేసారండి. మరి మా తోడు పని చేయడానికి కూడా ఇష్టం లేదండి. నెలకి మా తోడు మాట్లాడితే 5,000 జుర్మానం అని, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఎవరో మా తోడు మాట్లాడకుండా మాకు అన్ని విధాలా కూడా ఇబ్బంది పెడుతున్నారు. మాకు డౌన్లోడ్ షేర్ చాట్.